హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే రాత్రి 12 గంటల నుంచి రథసప్తమి ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. రాత్రి 12 గంటలకి క్షీరాభిషేకము చేయడానికైతే భక్తులు ఎక్కడి నుంచో చాలా దూర దూర ప్రాంతం నుంచి అయితే ఇప్పటికే తండోపతండాలకు అయితే రావడం జరిగింది. అయితే రాత్రి 12 గంటల నుంచి అయితే వీళ్ళందరూ కూడా అనుమతించడం అయితే జరుగుతుంది. క్షీరాభిషేకంకి అయితే నిజరూప దర్శనం వరకు కూడా, క్షీరాభిషేకం నుంచి నిజరూప దర్శనం వరకు కూడా వస్తారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచి అయితే ప్రజలు ఇప్పటికే దూర దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడ దర్శనం కోసం అయితే వచ్చి ఉన్నారు. వీళ్ళతో పాటు ఇక్కడ క్యూ లైన్లు కూడా ₹300 క్యూ లైన్లు, అదేవిధంగా ₹500 క్యూ లైన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడైతే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తిగానే అయితే చేస్తున్నారు. ఒకసారి ముందుకెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు టైం అయితే రాత్రి 10:30 అయితే అవుతుంది. అయితే 12 గంటలకి క్షీరాభిషేకం టికెట్లు, అదేవిధంగా ₹300, ₹500 దర్శనం టికెట్లు అయితే ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టికెట్లు తీసుకున్న వాళ్ళు ఈ లైన్ ద్వారానైతే నేరుగాను దేవాలయం వరకు డైరెక్ట్గా ఆలయం గర్భగుడిలోకి వెళ్ళడానికి అయితే ఇక్కడ మార్గం అయితే పెట్టారు. అయితే ఇప్పటికే జనాలు సుమారు 2 లక్షల మంది వచ్చే ఇక్కడ ఛాన్సెస్ ఉండడం బట్టి కూడాను ఇక్కడ ఆల్రెడీ బోర్డు కూడా అయితే పెట్టారు. దొంగలు ఉంటారు జాగ్రత్తగాను. అంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు దూర దూర ప్రాంతం నుంచి వస్తారు. క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి వారు తెచ్చినటువంటి విలువైన వస్తువులు, అదేవిధంగా సెల్ ఫోన్లు కానీ వాళ్ళ బంగారు ఆభరణాలు కూడాను జాగ్రత్త పరచుకోవాలంటూ కూడా పోలీసు వారు ఇప్పటికే మైక్లో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడాను ప్రతి దగ్గర కూడాను ఫ్లెక్సీ బోర్డులు కూడా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగాను డోనర్ పాస్లు, ఆలయానికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే డోనర్ పాస్లు అయితే జారీ చేయడం జరిగింది. అటువంటి డోనర్ పాస్లు కలిగినటువంటి వ్యక్తులు కూడాను ఈ లైన్ ద్వారానైతే నేరుగాను ఆలయంలోకి అయితే వెళ్ళడానికి అయితే వాళ్ళకి ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడైతే ఈ లైన్ ఉందో ఇది డైరెక్ట్ గాను విఐపీలు, అదేవిధంగా ప్రోటోకాల్ గాను వచ్చినటువంటి అందరూ కూడాను, విఐపీ నుంచి వచ్చినటువంటి పొలిటీషియన్స్ కానీ ప్రోటోకాల్ వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడాను ఈ రెడ్ కార్పెట్ ద్వారానైతే అనుమతిస్తారు. అదేవిధంగాను ఆ పక్కన ఉన్నటువంటిది లైన్ చూసుకుంటే ₹300, ₹500 క్యూ లైన్లు అయితే పక్క నుంచి వస్తారు. అదేవిధంగా ఇలా లోపలికి వచ్చినటువంటి భక్తులు కూడాను, అదేవిధంగా పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడాను లోపలికి అయితే దర్శనానికి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయ్యే రూట్ కూడా ఇట్లు పెట్టారు. అయితే ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. 12 గంటల నుంచి క్షీరాభిషేకం అయితే ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. భక్తులందరికీ సౌకర్యం పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తి బందోబస్తు అయితే వచ్చినటువంటి యాత్రికులకు, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండాను తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అయితే ఇప్పటికే 2500 మంది పోలీస్ బలగాలతోనైతే ముమ్మరంగానే ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగాను రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగాను చేసి సక్సెస్ చేయడానికైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అన్ని చర్యలు ఇప్పటికే మొత్తం తీసుకోవడం అయితే జరిగింది. అయితే వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండాను వారికి కావాల్సినటువంటి తగు జాగ్రత్తలు, అదేవిధంగా క్యూ లైన్లో కూడాను వాటర్ కానీ, అదేవిధంగా ప్రసాదాలు కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే 12 గంటల తర్వాత భక్తులందరినీ కూడాను దర్శనానికి అయితే వదలడం అయితే జరుగుతుంది. 12 గంటల తర్వాత క్షీరాభిషేకం తెల్లవారుజామున 6 వరకు జరుగుతుంది. 6 నుంచి సాయంత్రం 4 వరకు కూడాను నిజరూప దర్శనం అయితే అయితే ఇక్కడ నిజరూప దర్శనం అయితే జరుగుతుంది. ఆ తర్వాత భక్తులందరూ కూడాను మళ్ళీ యథావిధిగానైతే స్వామివారికి అలంకరణ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే వాటిని చూడడానికి ఇప్పటికే వచ్చినటువంటి భక్తులందరూ కూడా సజావుగాను దర్శనం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.